రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. విద్యాశాఖ మంత్రి పుట్టినరోజును పురస్కరించుకుని విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేసి నాయకులు తమ ఆదర్శాన్ని చాటుకున్నారు. ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ మంత్రివర్యులు యువనేత శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో కూడా ఒక పండుగ వాతావరణం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఈ రోజు పండుగ రోజు. ఎందుకంటే గత ప్రభుత్వం మీద ఆ రోజున్న పరిస్థితుల్లో సామాన్యుల గళాన్ని యువగళంగా మార్చి ఈ రాష్ట్రంలో ప్రజలకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని ఇస్తూ ఒక భరోసా ఇస్తూ యువగళం అనే కార్యక్రమాన్ని తీసుకుని ఆ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఒక ధైర్యం నెలకొల్పిన వ్యక్తి యువనేత శ్రీ నారా లోకేష్ గారు. అటువంటి యువనేత పుట్టినరోజు హంగులకి ఆర్భాటాలకి పోకుండా కేవలం సామాజిక సేవలో స్కూళ్లలో పిల్లలకి విద్యా సామాగ్రి కానీ అదేవిధంగా హాస్పిటల్లో అదేవిధంగా పేదలకు వస్త్రాలు కానీ పండ్లు పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలని ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశానుసారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా ఒక పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమక్షంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజు 19వ డివిజన్ లో క్లస్టర్ ఇన్ఛార్జి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్రన్న గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో యువగళం సారథి నారా లోకేష్ గారు మరిన్ని పుట్టినరోజులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసేదానికి ఆ దేవుడు ఆయనకి ఆ శక్తినివ్వాలని కోరుకుంటాం. అందరికీ నమస్కారం. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మాత్యులు తెలుగుదేశం పార్టీ రథసారథి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 19వ డివిజన్లో మిత్రులు నూకరాజు మదన్ మోహన్ రెడ్డి గారు, వారి సతీమణి కార్పొరేటర్ గారు, అదేవిధంగా స్థానిక నాయకులు అందరూ లోకేష్ బాబు జన్మదిన వేడుకలను పిల్లలకు పుస్తకాలు, పెన్స్, వారికి అవసరమైనటువంటి సామాగ్రి పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పార్టీ నుంచి ఎక్కడ కూడా లోకేష్ బాబు గారు మొదటి నుంచి నాకు బొకేలు ఇవ్వడమో, శాలువాలు ఇవ్వడమో, లేక స్వీట్ బాక్సులు తేవడమో, లేక డ్రై ఫ్రూట్స్ తేవడం, గిఫ్ట్లు తేవడం వద్దు. స్కూల్స్కి అవసరమైనటువంటి బుక్కు లేక ఒక పెన్నో పెన్సిలో ఇవ్వండి. దాన్ని మీరు నాకు ఎంతో ప్రేమతో అభిమానంతో ఎవరికి ఇచ్చినా నాకు ఇచ్చినట్టే అనేటువంటిది ఏదైతే ఆయన పిలుపునిచ్చారో దాంట్లో భాగంగా పెద్దలు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఉదయం నుంచి ఈ రూరల్ నియోజకవర్గంలో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఒక పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. శ్రీధర్ రెడ్డి గారు శాసనసభ్యులు గారు అందుబాటులో లేకపోయినా ఇన్ఛార్జి ఉన్నటువంటి మిత్రుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు పెద్ద ఎత్తున యొక్క కార్యక్రమాలు చేపట్టినందుకు పార్టీ తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. నమస్కారం అండి. ఈరోజు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండి సేవా కార్యక్రమాలు చేయాలనే భాగంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి శాసనమండలి సభ్యులు, టీడీపీ శాసనమండలి సభ్యులు గౌరవశ్రీ బీదా రవిచంద్ర గారికి, అలాగే మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవశ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.